చేయటం సరే ఒక ఎన్నికల్లో గెలవటం మూడటం ఏం జరిగినా కానీ ఇలా పార్టీ మన ప్రధానమైన విధంగా అందరం కూడా ఒక కుటుంబంగా ఏదైతుందో మన ముందు పోవడం జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతుందో మరి ఒక విధంగా కొంత మానసికంగా మరి దాన్ని తట్టుకోలేక కొనసాగలేక దాని విధులైన పరిస్థితుల్లో ఏదైతుందో మనం కాంగ్రెస్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నా మరి అందరూ కూడా ఏదైతుందో దానికి నాకు తోడు నిలిచే విధంగా నాకు అండగా నిలవటం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ నాయకుడికే కానివ్వండి అని చెప్పంటున్నాను. ఇక్కడ నాయకుడు ఎదగాలే గుర్తింపు పొందాలని చెప్పంటే ప్రజల్లో అభిమానం పొందాలన్నా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నాను. నాకైతే వీళ్ళ కార్యకర్తలు నాకేమొస్తుందనే దానికంటే నాయకుని గౌరవమే మా గౌరవానికి తలంచేదితుందో నాకు ఇంతకాలం తోడు నిలిచిందని చెప్పండి. ఇవాళ రేపు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి చేసినటువంటి కృషి వారు ఏదైతుందో తెలంగాణ సాధనే కాకుండా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వారికి సంక్షేమ కార్యక్రమాలు అట్లా నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలకు సంబంధించింది కానీ మరి ఎన్ని చేసినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతుందో మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కన్నా మన భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చేరవేసిన అభిప్రాయాన్ని ప్రజలు కలిగించిన మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే రైతు బంధు అనేది ఏదైతుందో దేశం లెక్క లేదే. మనం కూడా ఊహించలేదు ఆశించలేదు. మరి కేసీఆర్ గారు ఆయన ఆ బంధుకు ఎట్లా తట్టిందో ఏందో కానీ ఏదైతున్నదో రైతుకు పెట్టుబడి సమకూర్చుకు పంటకు 5,000 2 పంటలు 10,000 రూపాయలు కలిపి చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయడం అని చెప్పండి. అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంటే రైతు బీమా అని చెప్పంటూ నేను కానీ రైతు ఏదైతుందో అకాల మరణానికి గురైనట్లయితే అది ప్రమాదమే కానీ సహజ మరణమే కానీ ఆ కుటుంబానికి తోడు నిలిచే విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేస్తాం. ఆ దినం 1 లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి, రైతానికి సంబంధించిన కార్యక్రమంతో పాటుగా వీళ్ళ ఆసరా పెన్షన్స్ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏకంగా 200,000 రూపాయలు చేసి 5 అంతలు పెంచి 5 సంవత్సరాల కాలంలో నాకు గుర్తుంది. నాడు రాయికల్లో సందర్భంగా ఏది ఇస్తుందో ఇలా అదే సంజయ్ గారు కూడా ఉండరు.
ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే లేరు, నేను ఎమ్మెల్యేను. ఏదో పద్మశాలి సంఘ భవనం ఇనాగ్రేషన్ ఏదో ఉన్నది. నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతుందో 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తాను, పేరు చెప్తాను. పిఆర్సీ అంటే ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత బత్యాలు సవరణ చేస్తారు. మరి ఈ ఆసరా పెన్షన్ అనేది ఏదైతుందో ఇది కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేత బత్యాలు సవరణ చేసి పిఆర్సీ ఇస్తారో మరి ఆసరా పెన్షన్ కూడా పెంపు చేయాలని చెప్పాను. ఒక ఆలోచన నేను తెర మీద పట్టుకొచ్చింది అని 1000-2000 చేయాలని చెప్పి పెట్టేసింది. అదే ఆచరణలో ఏదైతుందో మరి వాళ్ళు కేసీఆర్ గారు ఏదైతున్నదో మనం నినాదం లేవనెత్తినా కానీ ఆ 1000-2000 చేసి కార్యాచరణ ఇవాళ అమలు చేసినటువంటి ఘనత డెఫినెట్లీ కేసీఆర్కి దక్కుతుంది చెప్పండి. ఇవాళ మనం 2000-4000 చేస్తామని చెప్పాను. మనం 2000-4000 చేస్తామని చెప్పాను. మన తోటోడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పక్క రాష్ట్రం ఆంధ్రలో 4000 అమలు చేస్తున్నాడు. మరి మనం మాత్రం ఏదైతుందో 2000-4000 చేస్తున్నాం. ఆ 2000 కొత్త పెన్షన్ అయితే ఇంతవరకు ఇచ్చింది. కొత్త పెన్షన్ ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ వెనుక ₹1 ఇచ్చింది లేదా అంటుంది. బీడీ కార్మికులకు పెన్షన్ అనేటువంటి ఆలోచన విధానం దేశంలో ఎక్కడ లేదే. బీడీ కార్మికులకు పెన్షన్ ఏదైతే కల్పిస్తున్నామో ఇది అందరూ అనుకుంటుండొచ్చు మాకైతే అత్తుందని చెప్పని. మీకు అత్తుంది కాదురా నాయన, ఇది కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా వస్తున్నది. మన పొరుగు రాష్ట్రం ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కదా, ఆడ బీడీ పెన్షన్ లేదు. బీడీలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ కూడా చేస్తారు, ఆడ లేదు బీడీ పెన్షన్. ఏది కలవని చెప్పంటు నేను. ఇలా మనం ఏదైతుందో లేదు అన్నాడు కదా, దేవుడు నాకు తవ్వుతూ పెట్టి నిజంగా దేవుడు తవ్వుతూ పెట్టి రైతులకు సబ్సిడీ కాకుండా ఇది ట్యాక్స్ లేదు. వాస్తవం చెప్పంటు నేను. నేనైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. వాళ్ళు కూడా పార్టీ వీడాలని కోరుకో. 4 దశాబ్దాల అనుబంధంలో పార్టీ వీడాలని ఎవరు కూడా కోరుకోరు. ఇలా ఏదైతుందో జీవితకాలం సంసారం చేసినాక ముసలితనానికి పొల్ల పొరాలను ఇడిచిపెట్టేసి ఇడిపోయాలి కోరుకుంటారే, ఎవరు కోరుకోరు. కానీ వాడు ఇక్కడ ముసల్దానమైనా నేను వైద్యాన్ని తెచ్చి పెట్టుకుంటా పక్కన అని చెప్పని ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకుని పక్కన పెట్టుకుంటే గదే చేసి షీప్ అందుకున్నా, గదే చేసి షీప్ అందుకున్నా, అదే చేసి నేస్తున్నా. నేను ముసల్దానే కావచ్చునా, నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నా జీవితకాలం సంస్థ తీర్చిదిద్దిన, నా జీవితకాలం సంస్థ తీర్చిదిద్దిన. నిన్ను ఏదైతుందో ఇల్లు పెంచి పెద్దగా చేస్తే నువ్వు ఇంటి పెద్దలు అని చెప్పని, నువ్వు ముసల్దానమే, నువ్వు అక్కడ రావు అని చెప్పని వాయిదాన్ని పక్కన పెట్టుకుంటా అంటే నేను నాకు మనిషిని కాదా? నేను ముసల్దానే కావచ్చు కాక నేను ఇంకో ముసలి చూసుకుంటా. ఉప సర్పంచ్ రాజ్యం చెప్తుంది దగ్గర నాకు కూడా తెలియదు. నేను ఆ డిజిటల్ గీతంగా చెప్పాను తెలియదు. నువ్వు ఛాన్స్ చేయబడి చక్కగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఉండాలి కదా. సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ 2 డిజిటల్ కీలు ఏదైతుందో వాడు ఎంపీఓ దగ్గర పెట్టుకోండి. వాడు ఎంత ఎత్తుతుండో ఏం చేస్తుండో వానికి తప్ప ఏదైతుందో మనకి తెలియదు. నేనేమంటున్నా, మంత్రి గారు ఏదైతుందో దయచేసి ఆ దృష్టి కేంద్రీకరించబడి ఆ డిజిటల్ కీలు ఏదైతుందో ఆ సర్పంచ్ హక్కు అని చెప్పంటున్నా. రాజ్యాంగం 73-74 సవరణ కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఆ డిజిటల్ కీలు ఎక్కడున్నా కానీ ఆ సర్పంచ్లు గ్రామ పంచాయతీ అప్పగింపజేసి దాని ఆపరేషన్ అనేది వాళ్ళ బాధ్యత అని చెప్పండి. శానిటరీ వర్గాలు చీతా ఇప్పి అని చెప్పంటున్నా. ఎన్ఆర్జీ నిధుల మంజూరి సర్పంచులకు అధికారం కట్టబెట్టాలి అంటున్నా. నువ్వు ఆడికెళ్ళి మంజూరు చేసినా నువ్వు చేయిపో కొబ్బరికాయ కొట్టుపడి నా గ్రామానికి ఏది అవసరం నేను నిర్ణయం తీసుకుంటా. ప్రజలు ఎన్నుకున్నారు నన్ను, అది విడిచిపెట్టేసి కొన్ని యొక్క సర్పంచ్ తాబే. ఇప్పుడు ఇదంతా టెంపరీ ప్రభుత్వం ఆయన, వీళ్ళు ఉంటే 2 ఏళ్ళు ఉంటాడు కావచ్చు రేవంత్ రెడ్డి. ఇంకా మా సర్పంచులు వాళ్ళు డిపిఎన్గా కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంటారని చెప్పంటున్నారు. రేవంత్ రెడ్డి కాల పరిమితి ఇక 2 ఏళ్ళ 4 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నదా.
వాళ్ళు దిగినాక కూడా మళ్ళీ 2-3 ఏళ్ళు ఉండేది ఎవరు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ మండలి అని చెప్పట్లేదు. అంటే ఎవరిని భయపడాలనే? నువ్వు ఇలా కోటేపించిన అవసరం లేదు. రేపు ఏ కాంగ్రెస్ తోటి ఇలా కోటేపించాల్సిన అవసరం లేదు. ఇంకా రేపు మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలన్నా కానీ దాన్ని నిర్ణయం చేసి పనిచేసేటువంటి ఒక బాధ్యత వీళ్ళ చేతుల్లో. నేను భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అనేది ఎవరి చేతులు ఉన్నది? గ్రామ పంచాయతీ చేతులు ఉన్నది. ఇలా మా బతుకులు వీళ్ళ చేతులు ఉంటాయి, వాళ్ళ బతుకులు మా చేతులు కాదు. అది నాయకులు గుర్తించాలని చెప్పంటాం. అది విడిచిపెట్టేసి నువ్వు స్టేషన్కి ఎట్లతో చూస్తా, స్టేషన్ అని జాగిరా, నాకు అర్థం కాదు. స్టేషన్ అని జాగిరా నాకు అర్థం కాదు. తప్పులు చేసి అడుగుతారు. మా వకీలు లేరా, మా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఉండే సతీ, మీరు ఎవ్వరికి ఆపదని రానియవా, ఆయన ఒక్కటి ఆన్లైన్ మరి ఎవరైనా పోలీస్ అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ ఎవరే కానీ చెప్పంటున్నా, చట్టాన్ని అతిక్రమించి ఇవాళ మీరు ఏమైనా పొరపాటు చేసి ఏకపక్షంగా చేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఆ చట్టానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ఇవాళ మీరు దాన్ని శిక్ష ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఎక్కువ చదివిన పేపర్ తమిళనాడు ఎక్కడో ఏదో కోర్టు శిక్ష వేసింది. 9 మంది ఉరి శిక్ష పడ్డది. 9 మంది ఉరి శిక్ష పడ్డది. ఇట్లా ఏదైనా చేయబోతే దయచేసి ఏదో అధికారులు ఏదైతుందో మీ కాల పరిమితి ఉన్నది, మీ విధి విధానాలు ఏదైతుందో మీ చట్ట పరిధి లోపల చట్టానికి అనుగుణంగా చేయాలి. మాతో పొరపాటు జరిగితే కూడా మేము కూడా దాన్ని బాధ్యులు. నేను కాదని ఆయన కానీ ఏదైతుందో మీ చట్ట పరిధి అతిక్రమిస్తే మాత్రం ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని చూస్తూ ఊరుకోదని చెప్పని హెచ్చరిస్తూ చెప్పండి. దయచేసి వీళ్ళ మొన్న కేటీఆర్ గారు మన వద్దకు రావటము, వారి ఆహ్వానము ఇదన్నీ కూడా కేసీఆర్ గారు నాకు గౌరవం ఇచ్చినది మన జగిత్యాల నియోజకవర్గం నా సహచరుల గౌరవం ఇచ్చినది. నాకు కల్పించిన గౌరవం నాకు వ్యక్తిగతంగా కాదు, నాకు వ్యక్తిగతంగా నా గౌరవం లభించినా కానీ ఆ గౌరవంలో మీరు కూడా భాగస్వాములు అంటున్నాను.